జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు, స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. శని గారు 29వ తారీఖు నుంచి 6వ స్థానానికి వెళ్తున్నారు. తులా లగ్నానికి పరమయోగకారకుడు శని. అలాంటి శని 6వ స్థానంలో వెళ్ళినప్పుడు మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు నశిస్తారు. చాలా మంచి జరగబోతోంది. కానీ బిజినెస్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ధన నష్టం అనేది జరగబోతుంది. బిజినెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ ధన నష్టం కూడా ముఖ్యంగా మీ పార్ట్నర్తో జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పార్ట్నర్తో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానంలో రాహువు, శని, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, సూర్యుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి 6వ స్థానంలో. శత్రులు అనేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ శని భగవానుడు 29వ తారీఖు నుంచి 6వ స్థానానికి వెళ్ళటం మూలంగా శత్రువులు నశిస్తారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక 29వ తారీఖు నుంచి మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మంచి ఫలితాలంటూ చూస్తారు. లాభస్థానం అధిపతి అయిన సూర్యుడు మీకు రాహుతో కలిసి ఉండటం మూలంగా 3వ వ్యక్తి మీకు ధన నష్టం కలిగించే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు 3వ వ్యక్తి మూలంగా బ్రేకప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లవ్ ప్రపోజ్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక ఈ వారంలో తులారాశి వారికి అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పైగా శత్రుత్వం కూడా పెరిగే అవకాశం ఉన్నది తప్ప మీకు మంచి జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.